పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఈ చివరి అధ్యాయంలో కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉన్నారు. ఈ మాటలు చాలా సంవత్సరాల క్రితం చదివినప్పుడు నన్ను అలా గట్టిగా పట్టేసుకున్నాయి. ఒకటి, మిమ్మల్ని మీరు శోధించుకోండి. 2, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. శోధించుకోవడం, 2 పరీక్షించుకోవడం, రెండిటికి కూడా తేడా ఉంది. మనం ఒక్కొక్కసారి ఆయా శోధనలోకి పడినప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు కూడా ఎక్కువ విసిగిస్తూ ఉంటే ఊరికే నన్ను శోధించకరా బాబు అంటాం. ఈ శోధన అనేది ఏ రూపంలో వస్తుంది, ఎలా వస్తుంది, మనం ఊహిస్తే వస్తుందా, ఊహించకపోతే వస్తుందా మనకి తెలియదు. దీనికి కనెక్షన్గా మనం ఇంకొక మాట కూడా చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను. పై వచనం కూడా చదువుదాం. 23. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. తర్వాత వచనం కూడా చదువుతున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పున్నాను. రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఈ మాట చదివితే భయం వేస్తుంది కదా. చాలామంది రక్షించబడతారు. చాలామంది నేను రక్షించబడ్డాను, నాతో సహా మీతో సహా నేను రక్షించబడ్డానని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. మంచిదే, రక్షించబడితే. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తూనే ఉండాలి. ఏ మనిషి మనకి మోక్షం ఇవ్వడు, ఏ మనిషి మనల్ని పరలోకం తీసుకెళ్ళరు. బైబిల్లో నీకు ఏ సంఘటన అర్థం కాకపోయినా దేవుని అడుగు. ఏదో సందర్భంలో ఎవరో దైవజనుడి ద్వారా మనకి చెప్తారు, లేకపోతే మనకే అర్థమవుతుంది. ఒకరోజు మేము ఈ మిషనరీ పరిచర్య ఆరంభించిన దినాల్లో కూడా
ఎప్పుడది 90లో, అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం మనం మిషనరీ పరిచర్య ఆరంభించాం. అప్పుడు బైబిల్ చదువుతూ ఉంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, మీ నీతి పరిసయ్యుల నీతి కన్నా శాస్త్రుల నీతి కన్నా అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా చెప్తున్నాను. అప్పుడు అనుకున్నాను, అసలు ఈ పరిసయ్యుడు ఎవడు, ఈ శాస్త్రి ఎవడు, నాకు తెలియదు కదా. ఏదో బాగా అర్థం చేసుకో, ఉపవాసాలు చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, పరలోకం వస్తావు అని చెప్తే నాకు అర్థమవుతుంది. కానీ నా నీతి శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి కన్నా ఎలాగ ఎక్కువ అవుతుంది? అసలు ఆ మనిషి ఎవరో తెలియపోతే పైగా నా నీతి ఎలా ఎక్కువ అవుతుంది అని నాలో నేనే తర్కించుకోవటం మొదలుపెట్టాను. అప్పుడు అర్థమైంది. ఏమర్థమైందంటే, శాస్త్రులు పరిసయ్యులు దశమ భాగం ఇచ్చి అచ్చ ఇచ్చేవాళ్ళు, అదే నీతి అనుకునేవాళ్ళు. అప్పట్లో నాకు అర్థం అవ్వలా. కానీ ఒకటి నిర్ణయించుకొని, మేమిద్దరం పాస్టర్ గారు నేను మాట్లాడుకొని, దశమ భాగం కన్నా ఎక్కువ ఏమన్నా ఇస్తే అది వాళ్ళ నీతిని అధిగమించినట్టు. నేనేమి డబ్బు గురించి మాట్లాడట్లేదు, మీ దశమ భాగాలు నాకు అనవసరం, అది మీ ఇష్టం. అట్లా ప్రారంభించి మిషనరీ సేవలో అడుగుపెట్టడానికి దేవుడు సహాయం చేశారు. మనం డబ్బులుండి చేయలేము ఎప్పుడు సేవ, డబ్బులు లేకుండా చేయటం నిజమైన సేవ. అందుకని ప్రతి విషయంలో ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం, అంటే ఇంచుమించు 24 గంటలు నువ్వు కళ్ళు తెరిచి ఉన్నంతసేపు నేను ఏ నిర్ణయం చేస్తున్నాను, దేవునికి ఇష్టమైన నిర్ణయమేనా, ఇది బైబిల్ అంగీకరించే మాటలేనా, లేకపోతే లోకస్తులాగా నేను కొట్టుకొని వెళ్తున్నానా, నేను ఇరుకు మార్గంలో వెళ్తున్నానా, విశాలమైన మార్గంలో వెళ్తా ఉన్నానా? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? మిమ్ముని మీరే చెప్పండి, మిమ్ముని మీరే పరీక్షించి చూసుకోండి. లోకం ఎప్పుడు కూడా మన భక్తికి ఆటంకంగానే ఉంటుంది. లోకం మనల్ని దేవుని దగ్గరికి, లోకాధికారి ఎవడు? సైతాన్. లోకాధికారి ఎవడు? సైతాను. సైతాన్ ఏం చేయనివాడు? మనల్ని భక్తి చేయనివాడు. మీరు ఏ దుష్కార్యమైనను, దుష్కార్యం చేయడం తేలిక, మంచి కార్యం చేయడం తేలిక. భయపడటం తేలిక, భయపడకుండా ఉండటం తేలిక. భయపడడం తేలిక, ఏదన్నా సంఘటన ఫస్ట్. భయపడకుండా ఉండడం నాకు అలవాటు సెకండ్. చెప్పండి. భక్తి అనేది ఏదో పైన కొట్టుకెళ్ళేది కాదు. చస్తే ఎలాగో చేస్తాం కదా ఒకరోజు. భయంతో ఎందుకు చచ్చిపోతారు చాలామంది? భయానికి డిప్రెషన్కి వెళ్ళిపోతారు కొందరు, భయానికి నిద్ర పట్టదు కొందరికి. ఏం భయపడొద్దు. మనకు ఒక మంచి కాపరి ఉన్నారు. ఎవరున్నారు? మంచి కాపరి. ఆయన అన్నీ చూసుకుంటారు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆలోచించి నువ్వేమీ చేయలేవు. ఆలోచించి, నేను కూడా సేవ ప్రారంభించిన కొత్తలో చాలా ఇంకా ఆలోచించి తల పగిలిపోద్ది అన్నట్టు అనిపించింది. సేవ అంటే ఏంటో కూడా తెలియదు కదా. అసలు సేవ అంటే ఏంటి? ఎక్కడికి వెళ్తాం? ఎవరికి చెప్తాం? మనం చెప్తే ఎవడు వింటాడు? ఏం చేయాలి అసలు? వాట్ ఈజ్ లైఫ్? అప్పుడు ఆ వచనం కనపడింది. నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను. ఆయన నా గురించి ఆలోచించేటప్పుడు నేను ఆలోచించాల్సిన పని ఏమీ లేదు. ఆయన నాకన్నా బాగా ఆలోచిస్తారు. ఆలోచించారా ఆలోచించలేదా? మీరే చెప్పండి. మరి ఎందుకు ఊరికే కంగారులు పడిపోతారు? ఎప్పుడన్నా నేను తొందరపడ్డా వెంటనే ఎన్నో విషయాలు నాకు గుర్తొస్తూ ఉంటాయి. జీవితంలో ఇది చేయలేదా దేవుడు, అది చేయలేదా, ఇది చేయలేదా?
మోకరించి ప్రార్థన చేయి, దేవుడు మనకు అన్నీ కూడా చేస్తారు. దేవుడికి మనకి కనెక్షన్ ఒక్కటే, ప్రార్థన, ఒక బ్రిడ్జి. నీ బాధ అంతా దేవుడు చెప్పుకోవచ్చు. ఎవరు వినరు మన మాట, ఎవరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటాయి, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకుంటాయి. ఇంకా అసలు చెప్పుకోవాలంటే మనకన్నా ఎక్కువ బాధలు ఎక్కువ మంది పడుతూ ఉంటారు. ఎవరు వింటారు? దేవుడు వింటారు. శిష్యుల గురించి కూడా నేను ఆలోచించుకుంటూ ఉంటాను. నాకు చాలా మనసు చాలా వేదన అయిపోతుంది. ఎప్పుడు శిష్యుల్ని ఏమనలేదు యేసయ్య. మీరు ఒక్క రెఫరెన్స్ అన్నా చూపించగలరా? పేతురు, నీ చెప్పాను కదరా, నువ్వు నేను ఆయన ఎవరో తెలియదని నువ్వు 3 సార్లు చెప్తావని చెప్పాను కదా, అని గుర్తుపెట్టుకోవద్దా అన్నాడా? అన్నాడు ఎక్కడైనా? అనలా. ఆయన లేచాక అన్నారు, మీరు వెళ్ళి పేతురికి చెప్పండి, శిష్యులకి చెప్పండి. ఎంత ప్రేమ, ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత దయ శిష్యులంటే. ఆయన ఎప్పుడూ కూడా తన శిష్యులు ఏమీ కూడా నిష్ఠూర పెట్టలేదు. అందుకే చెప్తున్నాను, మిమ్మల్ని మీరు ప్రతి క్షణం పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో నేను మనుషులు చెప్పినట్టు నడుస్తున్నానా, దేవుని వాక్య ప్రకారం నడుస్తున్నానా, నేను నా ఇష్టాన్ని బట్టి నడుస్తున్నానా, ఆయన ఇష్టాన్ని బట్టి నడుస్తున్నానా? నా ఇష్టం చావకపోతే ఆయన ఇష్టం నేను చేయలేను. ఆయన మనల గురించి చాలా, ఆయన దేవుడు కాబట్టి చాలా ఉన్నతమైన తలంపులు కలిగి ఉంటారు. మనం చిన్నగా ఆలోచించగలం. అందుకే ఎప్పుడైనా బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రాకపోతే గాడ్ ఆల్వేస్ గివ్స్ ద బెస్ట్. దేవుడి దగ్గర ఏది ఉంటుందో ఆలస్యం అవుతుంది. గాడ్ ఆల్వేస్ గివ్స్ ద బెస్ట్. ఎవరికి? అందరికి కాదు. ఆయన మాట ప్రకారం మనం జీవించినప్పుడు. నెంబర్ 1 ఏమన్నారు? మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. నెంబర్ 2 ఏమన్నారు? పరీక్షించుకోండి. 3వది ఏమన్నారు? ఏ దుష్కార్యమైనను చేయకుండా వాళ్ళని. ఏ తప్పు పని చేయకు, తప్పుడు ఆలోచనలు ఆలోచించకు. దేవుణ్ణి బాధపరిచే ఆలోచన ఏది అసలు మన హృదయాల్లో పుట్టకూడదు. అలాంటి స్థాయికి మనం ఎదగాలని ప్రార్థన చేసుకోవాలి. తర్వాత 7వ వచనంలో చివరిది, 2 కొరింథీ 13:7 వచనంలో, మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. ఎక్కువగా పాజిటివ్గా ఆలోచిస్తామా, నెగటివ్గా ఆలోచిస్తామా? మీరు మేలైనదే చేయాలి. ఇది మన జీవితాలకి ఒక రూల్గా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. ఎంతోమంది అవసరతలో ఉంటారు, ఎంతోమంది కన్నీటితో ఉంటారు. కరువు అనేది తిండికి కాదండి, ఆదరించే కరువు, ప్రేమ లేక కరువు, అర్థం చేసుకునే వాళ్ళు లేక కరువు, కూర్చొని ఏదన్నా బాధ చెప్పుకుందామంటే ఒక్కళ్ళు కూడా ఉండరు. ఇవన్నీ కరువులే. మేలైనది చెయ్యి, మేలైనది చెయ్యి. రోజుకొక్క మేలన్నా చేయండి. అందరూ మనకి మేలు చేయాలని చూస్తావు. నన్నెవడు పట్టించుకోడు, నాతో ఎవడో మాట్లాడు, నా దగ్గరికి ఎవడో రాడు. అసలు నువ్వు వెళ్తే కదా ముందు చోటకి. విత్తని చోట, చల్లని చోట ఎలా పంట కోస్తాం? మేలైనదే చేయవలనని. చెప్పండి ఈ మాట అందరూ. మీరు మేలైనదే. కోపం వచ్చిందనుకో, నోరు గట్టిగా మూసుకో, అదే మేలైంది. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? కోపం వచ్చిందనుకో, నోరు ఏం చేయాలా? గట్టిగా మూసుకో. 2 మేళ్ళు, ముందు నీకు మేలు, అవతలోడికి కూడా మేలు. అవునా కాదా? నువ్వు ముందు భ్రష్టుడు అవ్వు, నువ్వు ముందు డర్టీ అవ్వు. అవతలోడు మనం కోపంగా అన్నాం అనుకో, ఆ వాడు కూడా ఎలా చెప్తాడు? కోపంగానే.
ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్. మేలైనది మేలైనది మేలైనది, ఏది మేలు ఏది మేలు. మన మాటలు కూడా మేలైనది మాట్లాడటం, ఇతరులకు మేలా, అవసరమా, క్షేమాభివృద్ధేనా, ఇవన్నీ కూడా ఇప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. మొదటిదేంటి? శోధించి చూసుకో. రెండోదేంటి? పరీక్షించుకో. మూడోదేంటి? ఏ దుష్కార్యము చేయకొద్దు. దుష్కార్యం అంటే మనం ఎవరిని పీకనరకం, ఎవరిని ఏమీ అనం. మనం ఇప్పుడేమీ కూడా పెద్ద పెద్ద అభయంకరమైనవి చెయ్యం. కానీ దుష్కార్యం, ఒక వ్యక్తిని నీచంగా చూడటం, ఒక వ్యక్తిని తక్కువగా అంచనా వేయటం, ఒక వ్యక్తిని తీసి పారేసినట్టు మాట్లాడడం, ఇవన్నీ దుష్కార్యాలే. ఒక వ్యక్తికి విలువ ఇవ్వకపోవటం దుష్కార్యం కదా. బైబిల్ చదవడం తేలిక, జీవితానికి అన్వయించుకోవడం కష్టం. లోకం పరిగెడతా ఉంది. లోకస్తుల్లాగా ఉండడానికి పరిగెడతా ఉంది. దేవుడు నమ్మిన ఏ వ్యక్తి కూడా లోకస్తుల్లాగా ఉండడానికి వీలు లేదు. మీరు చర్చికి ఎలా వస్తారో, ఎలా ఉంటారో, బయట కూడా అదే వస్త్రధారణలో ఉండాలి. బాధ వేస్తుంది, కన్నీరు వస్తుంది ఒక్కొక్కసారి. ఏం బాధ వింటున్నారు వీళ్ళు, ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది. మీరు ఏ దుష్కార్యమైనను చేయక ఉండాలి. తర్వాత ఏమన్నాడు? మీరు మేలైనదే చేయాలి. ఏం చేయాలి? మేలు మేలు. ఒకరికొకరు విధేయతగా ఉండాలి. ఒకరికొకరు బాధించుకోకూడదు. కుటుంబాల్లో ఒకళ్ళొకరు బాధ పెట్టే మాట మన నోటెంబట బయటికి రాకూడదు. నేను చెప్పడం తేలిక, మీరు వినడం తేలిక, మనం చేయడం కష్టం, చాలా కష్టం. జీవితం కష్టం, భక్తి కష్టం. మనం మోసేది సిలువ, మనం మోసేది సిలువ. రోజు ఉదయం లేచి ఏం ఎత్తుకోవాలి? సిలువ. రోజు ఉదయం లేచి ఒక 5 నిమిషాలైనా, ఒక 10 నిమిషాలైనా, ఏమి నీ సమస్యలు కాదు, నీ బాధలు కాదు, నీ అనారోగ్యాలు కాదు, ఏమీ కాదు. నా సలహా ఏంటంటే సిలువలో వేలాడే యేసయ్యని చూడు. చూడు, అలాగా నీ మనసుకు తెచ్చుకొని చూడు. ఆయన ప్రేమ చూడు, ఆయన ఓర్పు చూడు, ఆయన కనికరం చూడు, ఆయన ఔన్నత్యం చూడు. అదంతా నా కోసమే. నేను కూడా ఈ అడుగుజాడల్లో నడవాలి. నాకు సహాయం చేయండి. ఈ రక్తానికి నేను ద్రోహం చేయను. ఈ రక్తాన్ని బాధ పెట్టేది ఏది కూడా నేను చేయను. నాకైతే అదే ప్రార్థన. సంఘం కొరకైనా, క్రైస్తవుల కొరకైనా, మా కుటుంబాల కొరకైనా ఒక్క ప్రార్థనే. ఈరోజు ఎవరు కూడా ఏ దుష్కార్యం చేయకూడదు. కుటుంబాల్లో నెమ్మది ఉండాలి, ప్రేమ ఉండాలి, శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ఉన్నతంగా ఎంచుకోవాలి. ఎవరు తృణీకారంగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క పోలికే. ఆ రక్తానికి న్యాయం చేయండి చాలుగా. ఆ రక్తానికి న్యాయం చేయాలి. మీరు మేలైనదే చేయాలి, మేలైనది చేయి. ఇతరుల్ని ప్రోత్సహించండి. ఎవరిని కూడా నిరాశపడే మాటలు మన నోటి వెంట రాకూడదు. ఎవరిని కూడా తృణీకరించే మాటలు మన నోటి వెంట రాకూడదు. లోకం ఎంత భ్రష్టత్వం అంటే, అసలే ఒక వ్యక్తి బాధపడతాడు సమస్యలో, ఆ సమస్యని ఎక్కువ చేసి మాట్లాడతారా, తక్కువ చేసి మాట్లాడతారా? సమస్యను ఏం చేస్తారు? ఎక్కువ చేస్తారు. మనం ఏం చేస్తున్నాం? మనం ఆ సమస్యకు ఏదైనా ఆదరణ పూయగలుగుతున్నామా? అసలే బాధపడుతూ ఉంటారే. లోకం ఎంత చెడ్డదండి. అవును, లోకం చెడ్డదే. మరి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? దగ్గరే తీసుకొని పర్వాలేదమ్మా,
దేవుడు ఉన్నారమ్మా, దేవుడు వదిలిపెట్టరమ్మా, దేవుడు సహాయం చేస్తారమ్మా. నేనున్నానమ్మా, ప్రార్థన చేస్తానమ్మా, నువ్వు చెప్పమ్మా, రమ్మంటావా? మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. మీకు సమస్య పోయే వరకు నేను కూడా ప్రార్థన చేస్తాను అనగలవా? అనగలిగితే ఇరుకు మార్గం ఎన్నుకున్నట్టు. ఇరుకు మార్గం విశాల మార్గం. ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు కొందరే. ఈ కొందరిలో మనం ఉంటామా? 8వ వచనం, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. సత్యం. మనకు చాలా కోపం వచ్చేసింది, చాలా తొందర వచ్చేసింది, ఇంకా అయిపోవాలి ఆ పని. అప్పుడు ఎలా మాట్లాడతాం? మనం కూడా గబగబో మాట్లాడేస్తాం. గబగబో మాట్లాడినంత మాత్రాన పని అయిపోద్దా? కంగారు అయిపోద్ది. చూడు, అన్ని విషయాల్లో స్టెప్ బై స్టెప్, ప్రతి విషయం, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు సత్య ప్రకారమే నడవాలి. సమరయ స్త్రీలో నాకు నచ్చిన ఒక గుణం ఏంటంటే, ప్రభు అంటారు, నువ్వు సత్యమే చెప్పావు. చాలామంది సత్యం చెప్పరు, దాన్ని కవరేజ్ చేసుకుంటారు. ఇక మనకు అర్థమైపోద్ది. ఇక అలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా ఏం చేయరు, వినరు. మన నోరు నొప్పి తప్ప సత్యం చెప్పు. మన దగ్గర తప్పు అయిపోయినా మనం సత్యమే చెప్పాలి. అవతల వాళ్ళు తిట్టినా సత్యమే చెప్పు. 2 తిడతారు అంతే. వాళ్ళు మర్చిపోతారు, మనం మర్చిపోతాం. సత్యమే. మీరేం చేసినా సత్య ప్రకారమే. సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఎటు తిరిగినా మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనక ఒకలాగా కాదు. నీకు బాధ కలిగించి ఉండవచ్చు, నీకు కష్టం కలగవచ్చు, మర్చిపో, దేవుడికి అప్పచెప్పు. మన బాధ, మన కష్టాలు ఎన్నైనా వింటారు ఆయన కదా. మనం దేవుని ప్రేమిస్తే అన్నీ కొట్టుకుపోతాయి. 100 మంది వచ్చి చెడ్డదాని వన్నా ఏం భయపడక్కర్లేదు. సత్యం చెప్పు. సత్యం ప్రకారం మనం బ్రతకాలి. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. చివరిలోది చదువుతున్నాను. మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. ఎప్పుడన్నా చేసుకుంటామా ఈ మాట మన ప్రార్థనలో? పౌలు చాలా స్థలాల్లో సంపూర్ణతలోనికి సాగిపోవుడి. మనం ఏదన్నా ఒక పని చేసినా, చేసినా అది చాలా చక్కగా ఫినిష్ చేయడానికి చూస్తాం. స్త్రీలు వంట వండినా చూడటానికి ఎలా ఉండాలి? ఆ చివరిలో కొంచెం ఈ సుగంధ ద్రవ్యాలన్నీ వేస్తాం కదా, చెక్క, యాలకులు. అప్పుడే మనం అదేం చేసినట్టు, సంపూర్తి చేసినట్టు. ఒక కరివేపాకు లేకపోయినా పక్కింటికన్నా వెళ్ళి కరివేపాకు తెమ్మంటాం. అంత జాగ్రత్తగా చేస్తామే. ఇహలోకమైనవి ఆత్మీయంగా ఎంత జాగ్రత్తగా చేసుకుంటున్నాం. మీరు సంపూర్ణులు కావాలి. ఎన్నిసార్లు మనం కన్నీటితో ఈ ప్రార్థన చేసుకున్నాం? ప్రభువా, నన్ను సంపూర్ణతలోనికి నడిపించు. నేను సంపూర్ణతలోనికి వెళ్ళాలి, క్రీస్తు సారూప్యంలోకి వెళ్ళాలి. నేను చూస్తే అన్నీ కూడా నాకు పొరపాట్లు, బలహీనతలు ఇవే కనపడుతున్నాయి ప్రభువా. ఎప్పుడు వీటన్నిటి నుంచి నేను విడుదల పొంది ఆ సంపూర్ణత పొందుతాను. మీరు అనుకున్న సారూప్యంలోకి నేను వెళ్తాను. ఎంతమంది హృదయాల్లో ఇలాంటి భారంతో ప్రార్థన చేసుకుంటాం. దయచేసి రోజు మీ ప్రార్థనలో, అయ్యా నన్ను సంపూర్ణతలోనికి నడిపించు, అయ్యా మీ సారూప్యంలోకి నడిపించు, మీ స్వభావం నాకు దయచేయండి, మీ ప్రతిబింబంగా నేను ఈ లోకంలో బ్రతకాలి, మీకోసం బ్రతకాలి, మీ చిత్తాన్ని చేయాలి. ఏ దుష్కార్యము చేయకూడదు, మేలైనదే చేయాలి. ఇవన్నీ కూడా జీవితానికి ఒక రూల్గా మనం పెట్టుకోవాలి.
ఊరికే నన్ను కాపాడు, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు. ప్రార్థన మారుద్దాం. మేలైనదే నేను చేయటానికి నిర్ణయించుకోండి. ఇరుకు ద్వారంలో పోరాడటానికి ప్రవేశించాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారంట. వచ్చి అక్కడ పడి ఉంటారు. వాళ్ళందరినీ తప్పించుకొని మనం అందులో దూరాలి. రక్షణ పొందువారు కొద్దిమందే. రోమపత్రికలో కూడా అంటారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. తలలు దించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన అమ్మ, ప్రియమైన పరలోకపు తండ్రి, పౌలు గారు చేసిన ఈ ప్రార్థన బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మా కొరకు రక్తం కార్చి మమ్మల్ని రక్షించిన ప్రభువా, మీకు ఎప్పుడు ఏ విషయానికి కూడా మేము ద్రోహం చేయకుండా ప్రతి విషయంలో మేలైనదే చేస్తూ ఏ దుష్కార్యము చేయకుండా సంపూర్ణతలోనికి సాగిపోవటానికి మా అందరికీ కూడా సహాయం చేయండి తండ్రి. జీవితాలు సరి చేసుకోవటానికి సహాయం చేయండి. ప్రతి విషయానికి మీకు తల వంచడానికి, వాక్య ప్రకారం బ్రతకడానికి నేర్పించండి. మీ పరిశుద్ధ ఆత్మకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కుమారుడు పాస్టర్ డేవిడ్ జాన్ బెన్నీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే శీర్షికలో ఉదయ సాయంత్రాలకి కావలసిన డివోషన్స్ రచించారు. ఉదయకాలపు డివోషన్స్ లో బైబిల్లో ఉన్న సత్యాలు, సాయంత్రపు డివోషన్స్ లో క్రైస్తవ జీవితానికి అవసరమైన సత్యాలు ధ్యానాలుగా ఇవ్వబడ్డాయి. ఈ 2 పుస్తకాలు ఇంగ్లీష్లో రచించబడ్డాయి. ఈ పుస్తకాలు ఒక్కొక్కటి 400 రూపాయలు. కావలసిన వారు దయచేసి ఈ నంబర్కి ఫోన్ చేయగలరు. ఫోన్ నంబర్ 7200674258. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.